అందరికీ నమస్తే. హరీష్ అన్న వచ్చింది అలా పేపర్లా ఏమంటాడు, దమ్ముంటే వెంటనే రైతు బంధు ఇవ్వండి. ఇంకా కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతిపిత. కేసీఆర్ అంట జాతిపిత అంట, జాతికి పిత కావచ్చునా? రేవంత్ రెడ్డి బూతిపిత. ఓకే, రేవంత్ రెడ్డి బూతిపిత ఒప్పుకుందాం, బూతులు మాట్లాడతాడు, బూతిపితే. మరి కేసీఆర్ జాతిపిత కావచ్చునా? ఒక్క బూతు కూడా రాకుండా వచ్చునా? ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని బూతు పట్టించింది, భ్రష్టు పట్టించింది, గదర్ మాటలు గబ్బు మాటలు నేర్పింది బరాబరుగా 100కు 1000% కేసీఆరే. చిన్న పిల్లగాని అయినా చెప్తారు, వీళ్ళు చెప్తారు ముచ్చటో అమ్మ పతిత్తు ముచ్చట చెప్తా ఉంటారు. ఇంకా హార్వర్డ్ కాదు అంతరిక్షం వెళ్ళినా రేవంత్ రెడ్డి మారడు. 2025లో నెలకో స్కామ్లతో ప్రజాధనం లూటీ చేశారు. వీళ్ళు మాత్రం నెలకో ఫాయిదా చేసుకొచ్చారు. వీళ్ళేమో స్కాములు చేసిరంట, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నెలకోటి జనాలకు ఫాయిదా చేసుకొచ్చారు. బీజేపీతో చీకటి ఒప్పందం వల్లే అవినీతిపై విచారణ లేవంట. బీజేపీతోటి చీకటి ఒప్పందం ఉందనేమో హరీష్ రావు అంటుండు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ తోటి చీకటి ఒప్పందం ఉంది బీఆర్ఎస్ వాళ్ళకనేమో బీజేపీ వాళ్ళు అంటారు. వాళ్ళేమో వీళ్ళ మీద, వీళ్ళేమో వాళ్ళ మీద, వాళ్ళేమో వీళ్ళ మీద. అంత బచ్చవైగల్లా మీరు ఏమన్నారు. కానీ ఈ జనాలని ఆగం చేస్తాం తప్పితే ఆయవన్న ముచ్చట కాదు ఇది. బీజేపీతోటి చీకటి ఒప్పందం ఉందంట. బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత ఓళ్ళు హరీష్ రావు అంటున్నాం ముచ్చట. అయితే ఇప్పుడు ఇలా కేసీఆర్ ఏమో జాతిపిత, రేవంత్ రెడ్డి ఏమో బూతిపిత. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, ఆయన అయినా, ఈయనైనా, ఎవరైనా రాజకీయ నాయకులు 100కి 99% బూతిపితలే. జాతిపిత ఎవ్వడు లేడు, గుర్తుపెట్టుకొని ఎవ్వడు కూడా లేడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో ఎవ్వడు కూడా జాతిపిత కాదు. అవునా కదా ప్రజలారు చెప్పురి. ఎన్ని మాటలు, ఎన్ని గబ్బు మాటలు. అసెంబ్లీలో కూర్చొని అరే ఒరే బే సాలే గూట్లే, మల్లారెడ్డి అయితే గుట్లే సాలే అన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ఒక్కొక్క నా కొడుకులకు తొండలు ఉడవేకాల లాగులా తొండలు వేయాలని అన్నాడా అనలేదా? కేసీఆర్ ఏకంగా కేంద్ర మినిస్టర్ని పట్టుకొని ఒరే రండవాను మంత్రివాను అన్నాడా అనలేదా? నీ అమ్మ, నీ అయ్య, నీ అక్క అనేది తప్ప, అంటే మనసులో అవి కూడా అనుకోవచ్చు, కానీ అయ్యి తప్ప అన్నీ అన్నోళ్ళే అనని లీడరే లేడు నాకు తెలిసి దాదాపుగా. గీళ్ళు జాతిపితలంట, బూతిపితలంట, అంతా బూతిపితలే. ఆయమన్నాడు ఒడువు లేడు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో గబ్బు మాటలు నేర్పింది బరాబరుగా 100కు 1000% బరాబరుగా కేసీఆరే. ఎన్ని మాటలు. ఏ ప్రిపేర్ రాకుంటే పీగనీకి వచ్చిరా అన్నాడా అనలేదా? ఏ ఇంకో రోజు ఎడగొట్టిరా పాలతగాళ్ళంతా బెగ్గాళ్ళు అన్నాడా అనలేదా? ఏకంగా ఈయనైతే ఇక అనకూడదు, మరి నా నోటితో అంటే బాగుండదు, కానీ ఫలాని కొడుకులు కొడుకులు అని కూడా అన్నాడు ఈయన. అన్నడా అనలేదా? ఈయన అయినా కానీ, ఈయన బామ్మర్ది అయినా కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా బూతు పురాణాలు మాట్లాడిరంటే అన్ని బూతు పురాణాలు మాట్లాడి ఇవాళ కథల పడి మేము జాతిపితలం అంటారు. ఎవరికి జాతిపితలు నాయన? మీరంతా ఏడ జాతిపితలు అవుతారు మీరు? మంది సొమ్ము తిని మంది పువ్వులు గుంజుకుంటారు, మీరంతా జాతిపితలు అవుతారా? అంత బూతిపితలే. ఒక్కడు కూడా జాతిపిత లేడు ప్రజలారా, గుర్తుపెట్టుకోరి. ఒక్కడు కూడా జాతిపిత లేడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు, గతంలో ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ఉంటే మహా నేతలు ఉంటే ఉన్నారేమో, కానీ ఇప్పుడు మాత్రం ఒట్టి దిగచెట్ట ఒక చెడ్డ లీడర్లే. ఒక ఇద్దరు పేరు చెప్తారంటే వాళ్ళు కూడా ఇస్తుంటారులే, కానీ అప్పట్లో ఎట్ట ఉండి అంటే ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ కింద రాజకీయ నాయకులు ఉంటే ఒక ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి ఏమయ్యా నువ్వు అసలుకు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఏం పాలన, నీ పాలన పాడైపోనంటే అది పెద్ద మాట. అబ్బా ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మాట్లాడిండు అని అనేది. ఇంకో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇంకొక ఆయన లేనప్పుడు ఏమయ్యా నీ ప్రభుత్వం పాడైపోను, దున్నపోతు మీద ఆనగొట్టినట్టే ఉందని ఇంకో ముఖ్యమంత్రిని ఇంకో ప్రతిపక్ష నేత అంటే అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడు అని అనేది. ఇయ్యాల అరే బే సాలే గూట్లే రండా బాడుకావు అనని మాటలు ఏమున్నాయంటే మళ్ళీ చెప్తున్నా, అమ్మ అయ్య అక్క గివిట అంటే అనలేదేమో. అట్ట కూడా అన్నోళ్ళు చాలా మంది టీవీల ముందర కూర్చొని, కానీ గీళ్ళు రాజకీయ నాయకులు. ఎవడు ఎన్ని బూతులు మాట్లాడితే, ఎవడు ఎన్ని తిట్లు మాట్లాడితే, ఎవడు ఎంత లంగా దొంగ రౌడీ రాజకీయం చేస్తే గాడు గంత పెద్ద లీడర్ అవుతుండే ఈ తెలంగాణ రాష్ట్రంలో. అవునా కాదా ప్రజలారు చెప్పురి. వీళ్ళు మాట్లాడతారు బూతుల గురించి, నీతుల గురించి మాట్లాడతారు. ఇవంతా బూత్ లీడర్లే. వీళ్ళు జాతిపితలు కాదు. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు 99% దాదాపుగా అంత బూతిపితలే.